బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ3 సత్యప్రసాద్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేశారాయన సత్యప్రసాద్ పై చర్యలకు సంబంధించిన విజిలెన్స్ నివేదికతో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. లిక్కర్ స్కామ్ కేసులో సత్యప్రసాద్ పై విజిలెన్స్ విచారణ పూర్తి చేసి ఈ నెల 16న జీవో ఇచ్చింది ప్రభుత్వం. లిక్కర్ స్కామ్ లో సత్యప్రసాద్ పాత్ర ఎవరికి ఎంత మేర లబ్ధి చేశారనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు విజిలెన్స్ అధికారులు. లిక్కర్ కేసులో తాను అప్రూవర్ గా మారినట్టు దాఖలు చేసిన సత్యప్రసాద్ పిటిషన్ ను రిటర్న్ చేసింది ఏసీబీ కోర్టు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సత్యప్రసాద్ పిటిషన్ ను సైతం డిస్మిస్ చేసింది. ఇక పాలసీ రూపకల్పన, ఇంప్లిమెంట్ ఓఎఫ్ఎస్, అలాగే కిక్ బ్యాక్స్ తరలింపు ఇలా అన్ని రకాలుగా సత్యప్రసాద్ కు కీ రోల్ పోషించినట్టు సిట్ ఆరోపిస్తోంది. త్వరలోనే సత్యప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ3 సత్యప్రసాద్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కేసు వ్యవహారం కీలక దశకి చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో 49 మంది నిందితుల్ని గుర్తించిన సిట్ అధికారులు 12 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో నిన్న మిథున్ రెడ్డితో సహా 5గురికి బెయిల్ మంజూరైన పరిస్థితి కనిపించింది. ఇక 7గురు వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఉన్న 5గురు విజయవాడ, 2 గుంటూరు జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ3గా ఉన్న సత్యప్రసాద్ అప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి ప్రత్యేక అధికారిగా కూడా ఈయన ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కిక్ బ్యాగ్లు తరలింపులు కానీ, లిక్కర్ వ్యవహారానికి సంబంధించి సమావేశాలు నిర్వహించడం, కీలకమైన నేతల ద్వారా రహస్యాలు సేకరించి ఎవరెవరికి ఎంతెంత బ్రాండ్లు సప్లై చేయాలి, ఎవరెవరికి ఏ బ్రాండ్లు సప్లై చేయాలి, ఎవరెవరు ఎంత కమిషన్లు ఇస్తారో ఆ కమిషన్లు ఎక్కడికి చేర్చాలి అనే అంశాలకు సంబంధించి కూడా కీలకమైన వ్యక్తిగా ఆయన్ని గుర్తించారు. అయితే గతంలో ఆయన అప్రూవర్ గా మారతానని చెప్పి అనేక సందర్భాల్లో సిట్ అధికారులకి సమాచారం ఇచ్చినా కీలకమైన విచారణ దశలో ఇటువంటి పరిణామాలు వద్దని చెప్పి సిట్టు భావించింది. ఈ నేపథ్యంలో తాను అప్రూవర్ గా మారతానని చెప్పి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ట్రైబల్ టెన్నిస్ గా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లు కూడా ఏసీబీ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అయితే దీనికి సంబంధించి సత్యప్రసాద్ పాత్ర, ఎందుకంటే ఆయన ప్రత్యేక అధికారిగా ఉన్న నేపథ్యంలో కూడా తన పాత్రకు సంబంధించి ఏ రకంగా ఉంది ఏమిటి అనే కోణంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించారు. 3 పేజీల విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన ఏసీబీ కోర్టుకి నివేదిక సమర్పించారు. ఈ నెల 16వ తేదీన సత్యప్రసాద్ ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. లిక్కర్ కేసు వ్యవహారంలో సత్యప్రసాద్ చాలా కీలకమైన పాత్రధారిగా ఉన్నారు. కిక్ బ్యాక్ తరలింపుల విషయంలో కావచ్చు, అలాగే లిక్కర్ సంబంధించిన కమిషన్ల తరలింపు విషయంలో ఎవరెవరికి ఎంతెంత కమిషన్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడి నుంచి బ్రాండ్లు తెప్పించాలనే అంశంలో సత్యప్రసాద్ కీలకమైన వ్యక్తిగా భావించినట్లు కూడా విజిలెన్స్ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. శివ, అయితే అతనే అన్నిట్లో కూడా కీ రోల్ ప్లే చేసినట్టు సిట్ ఆరోపిస్తుంది. మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? అంటే ఇప్పటికే సత్యప్రసాద్ వ్యవహారానికి సంబంధించి కూడా సిట్ అధికారులు చాలా కీలకంగా కూడా వ్యవహరించబోతున్నారు. అతని కాల్ డేటా, అలాగే అతని లొకేషన్, గూగుల్ టేక్ ఓవర్ ద్వారా అతను ఏ తాజీల్లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించారు అనే దానికి సంబంధించి కూడా లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. మరికొన్ని రోజులు అంటే ఇవాళ రేపట్లో కూడా సత్యప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు 2 బృందాలు హైదరాబాద్, బెంగళూరు తరలినట్లు కూడా తెలుస్తా ఉంది. శివ, అయితే ఇప్పటికే ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన దాదాపు 70 రోజుల పైచీలకు జైల్లోనే గడిపారు. అయితే ఇప్పుడు ఆయన విడుదల అవడం జరిగింది. అసలు ఎలా ఉండబోతుంది? సత్యప్రసాద్ లో అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. ఇటు మిథున్ రెడ్డి బయటకు వస్తున్నారు. ఎలా ఉండబోతుందంట? ఇప్పటికే ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి 49 మంది నిందితుల్ని సిట్ అధికారులు గుర్తించారు. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క అంశానికి సంబంధించి వివరాలు సేకరించడం, విచారణ పిలవడం, అవసరమైతే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఈ కేసులో 12 మంది నిందితులు ఉన్నారు. ఒకరు దాదాపుగా 100 రోజులు, మరొకరు 120 రోజులు, మరొకరు 60 రోజులు ఉన్న పరిస్థితి కనిపించింది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి దాదాపుగా 71 రోజుల పాటు రాజమండ్రి సబ్ జైల్లో రిమాండ్ గా ఉన్నారు. గత వారం రోజుల్లోనే అతని కస్టడీ తీసుకుని 2 రోజుల పాటు విచారించి సిట్ అధికారులు ఆ తర్వాత నిన్న ఆయనకి బెయిల్ మంజూరు చేయడంతో నిన్న సాయంకాలం రాజమండ్రి జైలు నుంచి కూడా విడుదలై వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కోణంలో విజిలెన్స్ అధికారులకు సంబంధించి కూడా ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి సత్యప్రసాద్ పాత్ర ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో పాత్ర ఉంది అనే దానికి సంబంధించిన వివరాలు అన్నిటిని కూడా సిట్ అధికారులకు సమర్పించారు. అదే కాపీని ఏసీబీ కోర్టులో కూడా సిట్ అధికారులు సమర్పించారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.